కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తుల దీపాన్ని వెలిగించడం కుదరకపోతే ఎప్పుడు వెలిగించుకోవాలి అని అయితే అడుగుతున్నారండి. కార్తీక పౌర్ణమి రోజు దీపాన్ని వెలిగించడం కుదరకపోతే కార్తీక సోమవారాల్లో అయినా, ఏకాదశి రోజు అయినా, క్షీరాబ్ది ద్వాదశి రోజు అయినా, శుక్రవారాల్లో అయినా కూడా కార్తీక పౌర్ణమి దీపాన్ని వెలిగించుకోవచ్చు. ఈ రోజుల్లో కుదరకపోయినా కార్తీక మాసంలో వచ్చే పోలి పాడ్యమి రోజైనా కూడా 365 ఒత్తుల దీపాన్ని వెలిగించుకోవచ్చు. కార్తీక మాసంలో నెలలో ఒక్క రోజైనా కూడా నదీ స్నానం చేస్తే చాలా మంచిది. సూర్యోదయానికి పూర్వమే తలంటి స్నానం చేసుకొని దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిదండి. నెలలో ఒక్కసారి చేసినా కూడా ఎంతో పుణ్యాన్ని అయితే సంపాదించి పెడుతుంది. దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళైనా దీపాన్ని వెలిగించవచ్చు. గుడికి వెళ్ళి వెలిగించడం కుదరకపోతే ఇంట్లోనే తులసమ్మ ముందరైనా కూడా కార్తీక పౌర్ణమి దీపాన్ని వెలిగించవచ్చు. మా ఇంట్లో తులసి చెట్టు లేదండి అని కూడా అంటూ ఉన్నారండి. అలాంటప్పుడు ఒక చక్కని ప్రదేశంలో శుభ్రం చేసుకొని నమస్కరించుకొని చంద్రుడిని దర్శించుకుంటూ మనం కార్తీక పౌర్ణమి దీపాన్ని అయినా కూడా వెలిగించుకోవచ్చు. దీపం వెలిగించాలి అన్న సంకల్పం ఉండాలే కానీ ఏ ప్రదేశంలో అయినా కూడా శుభ్రం చేసుకొని తులసమ్మ లేకపోయినా కూడా కార్తీక పౌర్ణమి దీపాన్ని చంద్ర దర్శనం చేసుకొని నమస్కరించుకొని వెలిగించుకొని పరమేశ్వరునికి సమర్పించవచ్చు. ఇలా కార్తీక పౌర్ణమి దీపాన్ని వెలిగించటం కుదరని వారు ఈ రోజుల్లో దీపాన్ని వెలిగించుకోవచ్చు.